ఐరిస్ డెనా అనేది ఇరాన్ యుద్ధ నౌక. ఈ మధ్యనే మన విశాఖపట్నంలో జరిగినటువంటి వివిధ దేశాల నేవీకి సంబంధించినటువంటి విన్యాసాలలో పాల్గొన్నటువంటి నౌక. ఇప్పుడు అది సముద్రంలో యుద్ధ నౌక అనమాట. ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక మన విన్యాసాలు కూడా చేసింది. అది కాస్త ఇప్పుడు పేలిపోయి 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మంది సిబ్బంది గాయాలతో శ్రీలంక సైన్యం రెస్క్యూ చేయడంతో రక్షించబడ్డారు. ఎక్కడ యాక్సిడెంట్ అయింది? అది యాక్సిడెంట్ కాదు. సబ్మెరైన్ని టార్పిడోలతో గుద్దేసింది అమెరికా. ఆల్రెడీ ఇరాన్కి సంబంధించినటువంటి 10 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేస్తే మిగతా యుద్ధ నౌకల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి ఇరాన్ దాచేస్తుంది. ఎందుకంటే కనబడ్డ నౌకని కనబడ్డట్టు కండెమ్ చేయమని చెప్పేసింది అమెరికా. దాంతో ఈ నౌకని ఎక్కడికో తీసుకెళ్ళి దాచేసింది. సబ్మెరైన్ నుంచి టార్పిడోలతో కొట్టింది అమెరికా. దాని దెబ్బకి ఇరాన్ నౌక సర్వనాశనం అయిపోయింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మునిగిపోయింది. ఆ మునిగిపోతున్నటువంటి దశలో ఆ గుద్దిన గుద్దుడికి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే మునిగిపోతుండగా దూకేసినటువంటి వాళ్ళని శ్రీలంక నావికాదళం రక్షించడం వల్ల కొంతమంది బ్రతికిపోయారు. ఇరాన్కి అతిపెద్ద షాకింగ్ పరిణామం అది ఇతర దేశాల మీద డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతుంటే ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని పూర్తిగా తుడిచిపెట్టేసేటటువంటి పని ప్రపంచంలో ఏ మూలన్న వేటాడతానని అమెరికా చూపెడుతోంది. అమెరికన్ సైన్యం, అమెరికన్ నేవీ ఎక్కడెక్కడున్నా సరే వెంటబడుతోంది. ఓ పక్కన హోర్ముజ్ జలసంధి దగ్గరకు వచ్చే వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేయడానికి ఇరాన్ సిద్ధమైతే, ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని వేటాడటం ద్వారా అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది సముద్ర జలాల మీదన.